హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్, అప్పుడే సింపతి గేమ్ స్టార్ట్ చేసేసావా కొండబాబు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, స్టార్ హీరో కొండబాబు ఒక ఎరైటీ మనిషి అని. ఇండస్ట్రీ అంతా నెపో కిడ్స్తో నిండిపోతే తానొక్కడే అనాథల బయట నుంచి వచ్చి కష్టపడి శ్రమపడి హీరో అయ్యాను అని మామూలు టీవీ సీరియల్ డ్రామాలు ఆడాడు. ఇక ఫ్యాక్ట్స్లోకి వెళ్తే కొండబాబు రాళ్ళు కొట్టి ఏమీ ఇండస్ట్రీలోకి రాలేదు. నిజానికి కొండబాబు బాగా వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ డాడీ ఒకప్పుడు ఈటీవీ సీరియల్స్కి డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో వాళ్ళ మదర్ మాట్లాడుతూ తమది దొరల వంశమని, ఇప్పటికి కూడా వాళ్ళ ఊరికి వెళ్తే రాజు రాణి ట్రీట్మెంట్ ఉంటుందని, తమకు ఇప్పటికీ ఒక చిన్న సైజు కోట లాంటి బంగ్లా ఉందని చెప్పుకొచ్చారు. కానీ అటెన్షన్ సీకింగ్ కోసం కొండబాబు ఇంకా వాళ్ళ తమ్ముడు అయిన ఆనంద కొండబాబు స్టేజ్ ఎక్కితే అసలు బీద ఏడుపులు ఏడుస్తూ ఉంటారు కామెడీగా. అసలు కొండబాబు ఫ్యామిలీ కేటీఆర్కి ఎంత క్లోజ్ అసోసియేట్సో వేరే చెప్పక్కర్లేదు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఇండైరెక్ట్గా సోషల్ మీడియా సాక్షిగా కూడా సపోర్ట్ చేశాడు కొండబాబు. అసలు కొండబాబుకి ఎంత బ్యాక్గ్రౌండ్ లేకపోతే సాక్షాత్తు కేటీఆర్ లాంటి వ్యక్తితో అంత సాన్నిహిత్యం ఉంటుందో చెప్పొచ్చు. అసలు అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టే కొండబాబు సైన్మాలు డిజాస్టర్ల మీద డిజాస్టర్లు అవుతున్నా కూడా అన్నేసి పెద్ద బ్యానర్లు కొండబాబుతో సైన్మాలు బుకింగ్ చేస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా ఏ సపోర్టు లేని వాళ్లకు ఇది అసలు సాధ్యమేనా? 2 ఫ్లాపులు వస్తేనే ముక్కు మొహం తెలియని హీరోలనైతే మొహం చాటేస్తారు ప్రొడ్యూసర్లు. కానీ కొండబాబు కథ వేరేలా ఉంది. సరేలే, ఎవరి స్థాయి వాళ్ళది. కాకపోతే కొండబాబు ఆడియన్స్లో సింపతి కొట్టడానికి బీద ఏడుపులు ఏడుస్తూ ఉంటాడు. అదంతా కూడా వాళ్ళ ఇష్టమే. ఇక ఇప్పుడు ఈ పుకేట పురాణం అంతా ఎందుకంటే, కొండబాబు కొత్త సినిమా కింగడమ్ జూలై 31న రిలీజింగ్ అవుతోంది. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు వచ్చిన నెక్స్ట్ వీకే రిలీజ్ అనమాట. ఇట్లాంటి టైంలో కాంపిటీషన్ నుంచి సింపతి గెయిన్ చేసి సైన్మాకి బజ్ తేవడానికి మళ్ళీ నెపోటిజం టాపిక్ ఎత్తాడు కొండబాబు. ఒక ఫ్యాబ్రికేటెడ్ ఇంటర్వ్యూలో, అది కూడా పరభాష ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ తనలాంటి కష్టపడి శ్రమపడి ఏ బ్యాక్గ్రౌండు ఏ సపోర్టు లేకుండా వచ్చిన అనాథ యాక్టర్స్కి డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్లో లోపాలు కనిపించినా కూడా చెప్పకుండే ఛాన్సే ఉండదు, స్కోపే ఉండదని వాపోయాడు. కానీ తనతో పాటే ఉండే ఇంకో హీరో అయితే వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల స్క్రిప్ట్ బాగాలేదంటే వెంటనే దాని మీద రీవర్క్స్ చేపిస్తాడంట. కానీ తనలాంటి స్వయం కృషితో రాళ్ళు కొట్టి పైకొచ్చి హీరో అయిన వాళ్ళకి ఆ అవకాశం ఉండదని ఇండైరెక్ట్గా టాలీవుడ్ నెపోటిజం పైన ఏడుపు మొదలెట్టాడు మన కొండబాబు. మనకు తెలుసు కదా, కొండబాబు ఇలం క్యారెక్టర్లు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణించి మెప్పించే తర్వాత హీరో ఏమీ అవ్వలేదు. ఎవరికి తెలియని టైంలోనే శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సైన్మాలో కనిపించాడు. అంటే అప్పటికే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఉందన్నమాట. తర్వాత నాని సైన్మా ఎవడే సుబ్రహ్మణ్యంలో ప్రధాన పాత్ర ఒకటి పోషించాడు. తర్వాత పెళ్లి చూపుల నుంచి డైరెక్ట్గా అన్ని హీరో సైన్మాలే. హీరోగా ఇండస్ట్రీలో ఉన్న అన్ని ప్రముఖ బ్యానర్లు కొండబాబుకి అంతలా రెడ్ కార్పెట్ వేయడానికి కొండబాబు నిజంగా ఏం ప్రూవ్ చేసుకున్నాడో తెలియదు. బ్యాక్గ్రౌండ్ లేదంటున్నాడు, సరే నమ్మేద్దాం. పోనీ గొప్ప డాన్సరా అంటే కాదు. పోనీ గొప్ప డైలాగ్ డెలివరీ ఉందా అంటే ఆ ఆర్టిఫిషియల్ తెలంగాణ స్లాంగ్ తప్ప ఇంకోటి రాదు. పోనీ నవరసాల్లో గసగసాలు దట్టించి మెప్పించిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా అంటే అయ్యేం లేవు. మళ్ళా మరి ఎట్టా హీరో అయిపోయాడు? అన్నేసి డిజాస్టర్లు ఉన్నా కూడా ఇంకా సైన్మాలు ఎలా వస్తున్నాయి? ఇవన్నీ కూడా కాదు, నెపోటిజం పెద్ద బూతు అని ఓవర్ యాక్షన్ చేసే కొండబాబు తన తమ్ములంగారైన ఆనంద కొండబాబుని ఎలా హీరోని చేశాడు? ఈయనకే అంత సీన్ లేదు అని చెప్పుకుంటున్నప్పుడు తమ్ములంగారు హీరో ఎలా అవ్వగలిగాడు? అంత ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు చేస్తున్నారు? కాబట్టి ఇవన్నీ పనికిరాని వ్యవహారాలు కొండబాబు. నువ్వు ఏ రూట్లో ఇండస్ట్రీకి వచ్చావనేది ఆడియన్స్కి అనవసరం. మిగతా హీరోస్ పైన ఏడుపు ఆపి నీ కింగడం పైన ఫోకస్ పెట్టుకో. అందులో మ్యాటర్ ఉంటే ఆడుద్ది, లేకుంటే ఆడదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో నేరో రిలీజ్ పెట్టుకోవడమే కాకుండా మళ్ళీ నెపోటిజం అది ఇది అని సొల్లువాగుడు దేనికి? మోరోవర్ ఇన్ని చెప్పడానికి నువ్వు అచీవ్ చేసింది ఏంటి అని సూటిగా అడుగుతున్నారు మన సినిమా మేధావులు సైతం. నీకున్న సపోర్ట్ సిస్టమ్ ఏ సత్యదేవుకో నవీన్ పోలిశెట్టి లాంటి హీరోలకో ఉండుంటే ఈ పాటికి
టాలీవుడ్లో వండర్స్ చేసేవాళ్ళు. కానీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళే ఎప్పుడూ ఇండస్ట్రీని తప్పుపట్టలేదు. అంతెందుకు, కష్టపడి ఒక గుర్తింపు తెచ్చుకొని హీరోగా నిలబడ్డ నాని సైతం ఎప్పుడూ ఇండస్ట్రీని తప్పుపట్టలేదు. ఆకులో ఈకగాడివి తిప్పి తిప్పి కొడితే 2 హిట్లు ఉండవు, అవి కూడా ఫ్లూక్ హిట్లు. ఇంతోటి దానికి నీకెందుకయ్యా ఇంత అతి అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు. అందుకే నెటిజన్స్ కూడా కొండబాబు ఓవర్ యాక్షన్కి కామెడీ రిప్లేస్ ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ పోస్ట్ చూస్తున్నారు కదా, ఓ పాల్స్ చూడండి. ఆల్మోస్ట్ అందరి రియాక్షన్ ఇలాగే ఉంది. శుద్ధంగా సినిమాలు తీసి హిట్ కొట్టుకోకుండా ఇట్లాంటి సొల్లు ఎందుకు కొడుతున్నావు, సింపతి డ్రామాలు ఎందుకు ఆడుతున్నావు అని గట్టిగా అడుగుతున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.